ఒక రాజగురువు తెలివైన శిష్యుడి కోసం వెతుకుతూ నలుగురిని ఎంపిక చేసి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి చిన్న పరీక్ష పెట్టాడు. మీలో తెలివితేటలు, బుద్ధిబలం, భుజబలం, సృజనాత్మకత ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఎవరైతే ఈ పరీక్షలో నెగ్గుతారో వారినే శిష్యుడిగా తీసుకుంటాను. నేనిప్పుడు అడవిలోకి వెళ్ళి రాత్రి సమయానికి వస్తాను. మీరు నలుగురు 4 కుటీరాల్లోకి వెళ్ళి నేను వచ్చేసరికి వాటిని పూర్తిగా ఏదో ఒక దానితో నింపాలి అని చెప్పి వెళ్ళాడు. మొదటివాడు తన బలంతో పక్క అడవిలో గడ్డి కోసుకొచ్చి గదంతా గడ్డితో నింపాడు. రెండోవాడు పక్కనే దిగుడు బావిలోని నీటిని తోడి గదంతా నీళ్లతో నింపాడు. మూడోవాడు పక్కనే ఉన్న గొడ్ల సావడి నుండి పేడ, మట్టి తెచ్చి గదిలో కుప్పలు కుప్పలుగా పోసి భయంకరమైన వాసనతో నింపాడు. ఆఖరి వాడికి ఏం చేయాలో తోచలేదు. బక్కప్రాణి ఏదైనా మొయ్యాలన్నా అంత శక్తి లేదు. చీకటి పడింది. గురువుగారు వస్తున్నట్లు తెలిసి అందరూ తమ తమ కుటీరాల ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఆఖరి వ్యక్తి చటుక్కున గదిలోకి వెళ్ళి నిమిషంలో వెనక్కి వచ్చి అందరిలాగే చేతులు కట్టుకొని నిలబడ్డాడు. గురువుగారు వచ్చి 4 కుటీరాలు చూసి ఆఖరి వ్యక్తిని కౌగులించుకొని నువ్వే నాకు తగిన శిష్యుడివి అని చెప్పారు. ఆ ఆఖరి వ్యక్తి చివరిలో గదిలోకి వెళ్ళి చేసిన పని దీపం వెలిగించి వచ్చాడు. గదంతా కాంతితో నింపాడు. ఈ కథ మనకి చెబుతుంది ఏంటంటే, మన జీవితం అజ్ఞానం అనే చీకటితో నిండి ఉండొచ్చు, కానీ చిన్న జ్ఞానదీపం వెలిగిస్తే చీకటి వెంటనే మాయమవుతుంది. నిజమైన తెలివితేటలు శారీరక బలం కన్నా గొప్పవి.